అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 42 లక్షల కోట్లు ప్రవేశపెట్టడము శుభపరిణామం. అయితే 32 లక్షల కోట్లు మాత్రమే ఆదాయమని, 10 లక్షల కోట్లు పరోక్షంగా ప్రజలపైన భారాలు వేయనున్నామని సంకేతాలు చెప్పడము చాలా దుర్మార్గము. నిజంగా దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగాన్ని నిర్మూలించడం కోసము మోడీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 2 కోట్ల ఉద్యోగాలు ప్రతి ఏటా ఇస్తామని చెప్పేసి 10 సంవత్సరాల క్రితమే చెప్పినారు. నేటి వరకు కూడా ఒక్క సంవత్సరం కూడా 1 కోటి ఉద్యోగాలు ఇంతవరకు కూడా ఇవ్వలేదు. అంటే కేవలము మసిపూసి మారడికాయ చేసే విధంగా హంగు ఆర్భాటాలు పైపైన మాటలు చెప్పేది తప్ప ఆచరణలో ఏది కూడా సాధ్యం కావడం లేదు మోడీ ప్రభుత్వంలో. అంటే మోడీ ప్రభుత్వాన్ని నమ్మి నట్టేట ప్రజలందరూ మోసపోయినా అనేటువంటిది ఆలోచన చేసుకోవచ్చు. ఒక రకంగా చూస్తే ప్రజలకు ఎటు కొట్టినా కూడా గోడ దెబ్బ చెంప దెబ్బ అన్నట్టు 2 విధాలుగా ఈ ప్రభుత్వము చేయడం అనేటువంటిది చాలా దుర్మార్గము. ఇప్పటికే ప్రజలంతా పెరిగినటువంటి ధరలతో ఏమి కొనాలన్నా ఏమి తినాలన్నా కూడా చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి. కొనాలంటే తినాలంటే కూడా చాలా భయాందోళనకు గురైన పరిస్థితి. కొనుక్కోకపోతే తినుకోకపోతే చనిపోయేటువంటి పరిస్థితి. అంటే ఈ రకమైనటువంటి ఇబ్బందులకు గురి చేసేటువంటి మోడీ ప్రభుత్వము ఏ విధంగా పాలన కొనసాగిస్తుందో అర్థం కావడం లేదు. అంటే ప్రజలను హింసించి చంపడమే ధ్యేయంగా పెట్టుకున్నటువంటి ఈ దుర్మార్గ ప్రాధాన్యానికి నిదర్శనము. ముఖ్యంగా రాష్ట్రం విడిపోయే సందర్భంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా 10 కాదు 15 ఏళ్ల పాటు బీజేపీ వస్తే ఇస్తుందని చెప్పేసి ఆనాడు ఉన్నటువంటి వెంకయ్యనాయుడు గారు పార్లమెంట్లో రాజ్యసభలో హామీ ఇవ్వడం జరిగింది. నేటి వరకు కూడా ఒక్కసారైనా కూడా మేము ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పేసి, రాయలసీమలకు ఉత్తరాంధ్రలకు ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామని చెప్పేసి ఏమాత్రం చెప్పడం లేదంటే రాష్ట్రానికి ఎంత తీరని అన్యాయం చేస్తుందో బీజేపీ ప్రభుత్వము ఆలోచన చేసుకోవచ్చు. ఇప్పుడు ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వము జనసేన కలిసి 2 కూడా ఎన్డీఏలో భాగస్వామ్యమైనాయి. ఇప్పుడు కూడా మీ చేతుల్లో ఉంది, మీరు సాధించుకునేటువంటి అవకాశం ఉంది. కానీ ఏమీ తోచినట్టు ఏమీ తెలియనట్టు రాష్ట్రము ఏమైపోతే మాకేమన్నట్టు కూడా వాళ్ళు వివరిస్తున్నారు. కేవలం రాష్ట్రాభివృద్ధిని కాంక్షించే నిజమైనటువంటి టీడీపీ అదేవిధంగా జనసేనలు అయితే నిజంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించాలా, కేవలం పోలవరానికి 10,000 కోట్లు ఇస్తామని చెప్పేసి చేతులు దులుపుకోవడము చాలా దుర్మార్గము. అదేవిధంగా కడపలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మిస్తామని ఇప్పటి వరకు గుర్తించలేదు. విశాఖలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయబోము, మేము కాపాడతామని చెప్పేసి కూడా హామీ ఇవ్వడం లేదు. అంటే కేవలము గతంలో ఇచ్చినటువంటి మాటలను వీటిని నెరవేర్చుకోవడం కోసం మాత్రమే బీజేపీ టీడీపీతో సఖ్యతగా ఉందనేటువంటిది ఆలోచన చేసుకోవచ్చు. కాబట్టి ఏ రకంగా చూసుకున్నా కూడా రాష్ట్రానికి తీరనటువంటి అన్యాయం. అదేవిధంగా అమరావతిని కూడా అభివృద్ధి చేస్తామని చెప్పేసి గతంలో హామీ ఇచ్చినారు. మొన్న ఎన్నికల సందర్భంగా కూడా హామీ ఇచ్చినారు. గతంలో నీరు మట్టి ఇచ్చి నిర్లక్ష్యం చేసేటువంటి పరిస్థితి. ఈరోజు మళ్ళీ ఎన్నికల్లో అధికారం రావడం కోసము కలిసి పోరాడతాము, అభివృద్ధిని కాంక్షిస్తామని చెప్పేసి ఈరోజు బడ్జెట్లో కేవలము అమరావతి కోసం ఏమాత్రం ఇవ్వకుండా నిధులు అమరావతిని డెవలప్ చేస్తాం గుర్తిస్తామని చెప్పి చెప్తున్నారు. కానీ మాటలు మాత్రమే అది పరిమితమైంది. కాబట్టి చేతుల్లో ఏది కూడా సాధ్యం కావడం లేదు. ఈ విధంగా చూసుకుంటే ఏ రకంగా కూడా బీజేపీ రాష్ట్రానికి తీరనటువంటి అన్యాయం చేసింది. మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సీఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. నిర్మలా సీతారామన్ మేడం గారికి కేంద్ర ప్రభుత్వంలో 7వ బడ్జెట్ ప్రకటించినందుకు ఆమెకు మా జనసేన పార్టీ తరపు నుంచి ఆమెకు కృతజ్ఞతలు చేస్తున్నాము. రాష్ట్ర ప్రజలందరూ ఒకటి గుర్తించాలి. ఈరోజు రాష్ట్రంలో పోయిన 5 సంవత్సరాల రాక్షస పాలనలో కేంద్రం నుంచి అనేక సార్లు ఢిల్లీకి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి గారు తన స్వలాభం కోసము, తన కేసుల గురించి కేవలం వెళ్ళినాడు తప్ప రాష్ట్ర ప్రజల కోసం కానీ, పోలం ప్రయారిటీ కోసం కానీ, రాష్ట్ర నిధుల కోసం కానీ ఏనాడు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో మాట్లాడింది లేదు. కానీ ఈరోజు ప్రజలు ఎన్నుకున్న ఈ ప్రభుత్వంలో, ప్రజలు కోరుకున్న ప్రజా పరిపాలనలో కావాల్సిన ప్రభుత్వంలో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ప్రజల కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మా నాయకుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కేంద్ర ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 10,000 కోట్లు బడ్జెట్ తీసుకొచ్చారంటే ఎవరు స్టామినా ఏదనేది ప్రజలు ఆలోచించాలి. ఇప్పటికైనా ప్రజలు గ్రహించి మన రాష్ట్రానికి మేలు చేసే నాయకుని ఎన్నుకోవాలని చెప్పి రాబో ఎలక్షన్లో కూడా ఇలాంటి మంచి పాలన తీసుకోవాలని చెప్తున్నాను. ఈ 10,000 కోట్లు ప్రకటించినందుకు కేంద్ర ప్రభుత్వానికి నంద్యాల జనసేన తరపు నుంచి వారికి ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. ఈ 10,000 కోట్లలో అమరావతికి 5,000 కోట్లు అభివృద్ధి కోసం ప్రకటించారు. అలాగే రాబో రోజుల్లో ఇంకా అభివృద్ధి కోసము ఇంకా అనేక నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తామని చెప్పి ఈరోజు మన పార్లమెంట్లో
మన ఆర్థిక శాఖ మంత్రి గారు తెలియజేయడం జరిగింది. ఆమెకు నంద్యాల జనసేన తరపు నుంచి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే పోలవరం ప్రాజెక్టుకు కావాల్సిన నిధులను కూడా మేము ఇస్తాము, పోలవరం ప్రాజెక్టు మా ఈ ప్రభుత్వంలో మేము పూర్తి చేస్తామని చెప్పి తెలియజేసినందుకు కూడా వారి నిధులు కేటాయించినందుకు కూడా వారికి కృతజ్ఞతలు తెలుస్తున్నాను. అలాగే మన హైదరాబాద్ టు బెంగళూరు పారిశ్రామిక హబ్బు దానికి డెవలప్మెంట్ అని కూడా ఈరోజు వారికి నిధులు కేటాయించినందుకు కూడా వారికి ప్రత్యేకతలు తెలుస్తున్నాను. అలాగే మన రాయలసీమ వెనుకబడిన ప్రాంతంలో ఈరోజు ఓరుకొల్లు ప్రాంతంలో విమానాశ్రయం వచ్చిందంటే కన్నా అది నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో వచ్చింది. దాని అభివృద్ధికి డెవలప్మెంట్కి కూడా ఈరోజు ఈ కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించినందుకు వారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఎన్డీఏ కూటమి అధికారం వచ్చిన 2 నెలల్లోనే రాష్ట్రానికి కేంద్రం నుంచి ఇంత పెద్ద బడ్జెట్ తీసుకురావడం ఎంతో సంతోషకరమైన విషయం. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్ట్, అలాగే ఓరుకొల్లు విమానాశ్రయం, విశాఖ ఉక్కు కర్మాగారం, ఇంకా ఎన్నో, ముఖ్యంగా అనంతపురం జిల్లాకు హెలికాప్టర్ కంపెనీ చాలా సంతోషకరం. భారతదేశంలో ఏ రాష్ట్రానికి లేనంత ప్రతిభావం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దక్కిందంటే కేవలం చంద్రబాబు దయ వల్లనే. ముఖ్యంగా యువతకు 20 లక్షల ఉద్యోగ అతి త్వరలోనే ప్రవేశపెట్టే అవకాశం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.